ప్రతి చిత్రం, ప్రతి పదార్థం, ప్రతి మనిషి, ప్రకృతి అన్నీ కూడా మనకి ఏదో చెప్పాలనే తాపత్రయంతో ఉండి మనకు చెప్తూనే ఉంటాయి. అంటే నిరంతరం ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాయి. ఇక్కడున్న ఈ బొమ్మలు పరిశీలిద్దాం. మొట్టమొదటి ఈ బొమ్మ ఏం చెప్తుందంటే శారీరక శ్రమ చేయండి. రోజు మీరు కష్టపడి యోగా కానీ ఎక్సర్సైజులు కానీ ఇవన్నీ చేస్తే ఫిజికల్గా మీకు బలం వస్తుంది. మీ పని మీరు చేసుకోగలుగుతారు. ఫ్రీగా మీకు అంతా డాక్టర్లు వాటితో గొడవ లేకుండా మీకు ఆరోగ్యం బాగుంటుంది. దాంతోపాటు ఈ బొమ్మ ఏం చెప్తుందంటే శారీరక శ్రమ ఒకటే సరిపోదు, మానసిక బలం కూడా ఉండాలి. సో ఇది చేస్తూ 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 మీ యొక్క ఇదేంటంటే దీని వరకు ఎలా మనం వెళ్ళాలి అన్న దాని మీద ఏంటంటే మనం సుడుకోలు కానీ క్రాస్ పజిల్స్ కానీ క్రాస్ వర్డ్స్ కానీ సుజుకోలు కానీ ఇవన్నీ చేస్తూ చేస్తూ మైండ్కి కూడా ఇదంతా ఎక్సర్సైజ్ చేయండి అని ఇది చెప్తుంది. ఈ రెండు చేస్తూ చేస్తూ ఇక్కడికి వచ్చినప్పటికి ఏం చెప్తుందంటే ఇది వైకుంఠపాళి. ఇందులో ఏంటంటే నిరంతరం నువ్వు ముందుకు వెళ్ళిపోతూ ఉండు. ఇక్కడ ఎన్ని నీకు పాములు కరిచినా ఏం చేసినా మళ్ళా నిచ్చినెక్కి నిచ్చిన నుంచి దిగిపోయినా నీ అంతిమ గమ్యం ఇక్కడికి చేరాలి. ఇది పరమపద సోపానం జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ప్రాప్తించుకొని ఈ మొత్తం ఈ పిక్చర్ కూడా చెప్తుంది. చక్కగా ఇక్కడ ఈ ఏవైతే వేశారో ప్రతి ఒక ఈ బొమ్మల్లోంచి కూడా మనకు మెసేజ్ వస్తుంది. అన్నిటికన్నా మొత్తం ఇది వైకుంఠపాళి. నిరంతరం నువ్వు వెళ్తా ఉండు ఆగుకు. ఎక్కడన్నా నువ్వు నిచ్చినెక్కావా సంతోషపడిపోకు, పక్కనే పావు ఉంటుంది సుమా. ఆ పావు వల్ల మళ్ళీ నువ్వు పూర్తిగా కింద వరకు వచ్చేయచ్చు. అయినా సరే మళ్ళీ ప్రయత్నం అలా కొనసాగుతూనే ఉండాలి. నిచ్చిన వచ్చినా రాకపోయినా నీ అంతిమ గమ్యం మోక్షజ్ఞాన ప్రాప్తికి ఇక్కడికి చేరాలి. శభాష్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్.